హైదరాబాద్ చాదర్ఘాట్ విక్టోరియా గ్రౌండ్ వద్ద కాల్పుల కలకలం జరిగింది. సిపి కార్యాలయంలో మీటింగ్ కు హాజరైన తన కార్యాలయానికి వెళ్తున్న డీసీపీ సెల్ ఫోన్ చోరీ చేస్తూ పారిపోతున్న ఇద్దరు దొంగలను గుర్తించారు. వెంటనే సెల్ ఫోన్ దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించగా దొంగలు డీసీపీ చైతన్యపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో డీసీపీ చైతన్య కింద పడిపోయారు. వెంటనే పారిపోతున్న ఇద్దరు దొంగలపై 3 రౌండ్లు కాల్పులు జరిపారు. డీసీపీ జరిపిన కాల్పుల్లో ఒక దొంగకు గాయాలు కాగా నాంపల్లి ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని సౌత్ జోన్, సెంట్రల్ జోన్ డీసీపీలు పరిశీలించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. ప్రస్తుతం ఈ దొంగలు జరిపిన తోపులాటలో డీసీపీ చైతన్య కుమార్ కు స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఇతను సిపి కార్యాలయంలో బంజారాహిల్స్ లోని IIIC ఉన్న సిపి కార్యాలయంలో మీటింగ్ ముగించుకొని తిరిగి తన సౌత్ ఈస్ట్ జోన్ కార్యాలయానికి వెళ్తున్నాడు. మార్గ మధ్యంలో సెల్ ఫోన్ చోరీ అయ్యి ఇద్దరు దొంగలు కూడా సెల్ ఫోన్ చోరీ చేసుకుని పక్కకు ఆ ఘటనను డీసీపీ తన వాహనంలో వెళ్తున్న క్రమంలో గుర్తించారు. అక్కడ కొంతమంది గుమిగూడి ఉండడంతో పాటు అక్కడ ఏదో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించారు. వాళ్ళు గుర్తించిన వెంటనే డీసీపీ తన కారును ఆపుకొని తిరిగి ఆ దొంగను నియంత్రించే క్రమం చేశారు. సెల్ ఫోన్ దొంగతనం చేసి పారిపోయే క్రమంలో ఉన్న దొంగలను నిర్వహించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విక్టోరియా గ్రౌండ్ లోకి పారిపోయారు ఇద్దరు దొంగలు కూడా. ఆ క్రమంలో డీసీపీ కూడా వెంటనే అక్కడికి వెళ్లారు. వెళ్ళిన తర్వాత అక్కడ స్వల్ప డీసీపీ పాలన పట్టుకునే క్రమంలో డీసీపీతో పాటు గన్మెన్ ఇద్దరిని కూడా తోసేశారు. ఈ క్రమంలో డీసీపీ చైతన్య కుమార్ కింద పడిపోయారు. పడిపోయిన వెంటనే తిరిగి దొంగ పారిపోయే ప్రయత్నం చేస్తుండడంతో వెంటనే చైతన్య కుమార్ ఉన్న గన్ తో కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఒక దొంగకి ఛాతీతో పాటు వెన్ను భాగంలో గాయాలయ్యాయి. మొత్తం 3 రౌండ్ల కాల్పులు జరిగారు. ఈ క్రమంలో ఒక దొంగకు సెల్ ఫోన్ చోరీ చేసి పారిపోతున్న దొంగకు గాయాలయ్యాయి. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అప్రమత్తమయ్యారు. వెంటనే డీసీపీ కింద పడి స్వల్పంగా గాయాలయ్యాయి కాబట్టి డీసీపీని కూడా నాంపల్లిలోని కేర్ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన సెల్ ఫోన్ దొంగను కూడా నాంపల్లిలోని కేర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సెల్ ఫోన్ చోరీ చేస్తూ పారిపోయిన దొంగపై చైతన్య జరిపిన కాల్పుల్లో దొంగకు తీవ్ర గాయాలయ్యాయి కాబట్టి ఆయనను మెరుగైన వైద్య చికిత్స కోసం, ఎందుకంటే ఇప్పటికే వెన్ను భాగంలో కూడా బుల్లెట్ గాయాలయ్యాయి కాబట్టి అతనికి అవసరమైతే శస్త్రచికిత్స చేసే అవసరం కూడా ఉంటుంది కాబట్టి మెరుగైన వైద్యం కోసం బంజారాహిల్స్ లో ఉన్న కేర్ ఆసుపత్రికి పోలీసులు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం అయితే డీసీపీ సాయి చైతన్యకు దొంగలు జరిపిన తోపులాటలో ఎలాంటి గాయాలు కాలేదని చెప్పి కూడా సజ్జనార్ ఇప్పటికే చెప్పారు. అయితే ఆయన క్షేమంగానే ఉన్నాడు కానీ తోపులాటలో కింద స్వల్ప గాయాలయ్యాయి. కాళ్ళకి గీతలు పడ్డట్టు అంటే తోసిరాయంతో వెంటనే కింద పడిపోయాడు. ఈ క్రమంలో స్వల్ప గాయాలయ్యాయని చెప్పి కూడా అక్కడ ఉన్న పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆ సంఘటన స్థలాన్ని అంతా కూడా పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు ఇక్కడ డీసీపీ, సెంట్రల్ జోన్ డీసీపీ, సౌత్ జోన్ డీసీపీ కూడా అక్కడ సంఘటన స్థలానికి చేరుకున్నారు. సజ్జనార్ కూడా మరి కాసేపట్లో అక్కడ చేరుకుని ఉన్నారు. అయితే ఈ గాయాలైన దొంగని మెరుగైన వైద్య చికిత్స కోసం బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రి తరలిస్తారు కాబట్టి అక్కడ అవసరమైతే అతను శస్త్రచికిత్స కూడా చేయనున్నారు. అయితే ఏకంగా అంటే ఒక డీసీపీ పైన దాడి దిగేందుకు ప్రయత్నించిన దొంగ సంబంధించిన నేర చరిత్రను కూడా మొత్తం తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు సెల్ ఫోన్ చోరీ చేస్తూ పారిపోయేందుకు ప్రయత్నించారు. పారిపోయేందుకు ప్రయత్నించడంతో పాటు వాళ్ళ దగ్గర కత్తి కూడా పెట్టినారు. అంటే వాళ్ళు ముందస్తుగా ఇలాంటి ఘటనలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకంతా ముందస్తుగా ఒకవేళ ఎవరైనా పట్టుకునే ప్రయత్నం చేసినా వాళ్ళపై దాడి చేయాలనే ఉద్దేశంతోనే కత్తి పెట్టుకున్నట్టు కూడా పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే వాళ్ళ నేర చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకంటే ఏకంగా డీసీపీ యూనిఫామ్ లో ఉన్న డీసీపీ గన్మెన్ వాళ్ళంతా ఉన్నా కూడా వాళ్ళని కూడా లెక్క చేయకుండా ఏకంగా డీసీపీ చూసేసిన ఘటన కూడా తీవ్రంగా తీసుకుంటున్నారు పోలీసులు. అంతేకాకుండా అక్కడ ఉన్న వాళ్ళని అంటే ఆ సమయంలో అక్కడ ఉన్న వాళ్ళని కూడా ప్రత్యక్షంగా వివరాలు అవి తెలుసుకుంటున్నారు. ఆ సమయంలో జరిగిన వెంటనే అక్కడ చుట్టుపక్కల కూడా చాలా మంది వచ్చారు. వాళ్ళ నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. అసలు చోరీ సెల్ ఫోన్ ఎవరి నుంచి చోరీ చేశారో ఆ క్రమంలో ఏం జరిగిందనే దానికి సంబంధించిన వివరాలు కూడా సేకరిస్తున్నారు. అయితే డీసీపీ చైతన్య కుమార్ మాత్రం మీటింగ్ నుంచి తిరిగి తన కార్యాలయం వెళ్తున్న క్రమంలో ఈ ఘటనను గుర్తించి వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేసే క్రమంలో సెల్ ఫోన్ దొంగపై కూడా కాల్పులు జరపాల్సి వచ్చింది. ఎందుకంటే పట్టుకునే ప్రయత్నం చేస్తుండగా అతను డీసీపీని ఏకంగా కిందకు తోసివేశారు. అయితే ఏదో జరుగుతుందని ఊహించిన డీసీపీ చైతన్య ముందే ఆ గన్ తో వాళ్ళపై కాల్పులు జరుపుతారు. అందులో ఈ ఒక సెల్ ఫోన్ దొంగ గాయాలయ్యాయి కాబట్టి అతన్ని మెరుగైన చికిత్స కోసం బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. మిగతా ఆ ఇద్దరు దొంగలకు సంబంధించిన పూర్వ నేర చరిత్ర ఏమైనా ఉందో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా సేకరిస్తున్నారు. ధన్యవాదాలు శ్రీకాంత్.